అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది ఫ్రైడే రోజు అంటే నిన్నటిదనమాట. థర్డ్ డే వినాయక చవితి అయిన తర్వాత థర్డ్ డే వ్లాగు. మేము ఎప్పుడైనా థర్డ్ డేని తీస్తాము వినాయకుడిని. కానీ ఆ రోజు ఫ్రైడే వచ్చింది కదా, అందుకని చెప్పేసి తీయలేదనమాట. ఇక ఎలాగో తెలుసు కదా, వీడియోస్ చూసే అందరికీ నేను మార్నింగే లేస్తా అని చెప్పేసి లేచి ఇక అమ్మ దగ్గర గణపతి దగ్గర దీపాలు ముట్టించేసుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ప్రసాదం చేసుకుంటూ కూర్చుంటే పూజకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే దీపాలు ముట్టించేసి తర్వాత ప్రసాదం చేయడానికి వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. వంట రూమ్లోకి రాగానే మార్నింగ్ వంట రూమ్ అంతా క్లీన్గా ఉంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది వంట చేయడానికి. అదే చిందరవందరగా ఉందనుకోండి అస్సలు వంట చేయబుద్ధి కాదు. ఇక ప్రసాదం అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి సేమియా చేస్తున్నాను. పాలు నైటే ఉంచేసాను అనమాట. మార్నింగ్ తొందరగా చేస్తా, మళ్ళీ పాలు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ నైట్ అయితే కొన్ని పాలు అలానే పెట్టేసుకున్నాను ప్రసాదం కోసం అని చెప్పేసి. ఇదైతేనే తొందరగా అవుతుంది, మిగతా ఇంకేమన్నా చేస్తే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదైతే చేస్తున్నానండి. ఈరోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేది ఉంది నేను, అందుకని కొంచెం భయం ఇస్తుంది నాకు. హాస్పిటల్ అంటేనే అసలు ఫుల్ భయం ఇస్తుంది అనమాట. అది నా కోసం నేను వెళ్ళాలి అంటేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా. కంపల్సరీ అయితే తప్ప నేను హాస్పిటల్కి వెళ్ళాను అసలు. ఈరోజు వెళ్ళేది ఉందనమాట. నేను దేనికోసం అనేది ఉంటా, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ప్రసాదం చేసేసిన తర్వాత ఆ రోజు ఫ్రైడే కదా, అందుకని పంచగవ్వ దీపం అయితే ముట్టించేసుకున్నాను. ఇల్లంతా ధూపం కూడా ఇచ్చేసి అమ్మ దగ్గర గణపతి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసి వాటర్ కూడా పెట్టేసుకున్నాను. హారతి ఇచ్చేసాను. ఫస్టే హారతి ఇచ్చి మళ్ళీ తర్వాత కూడా హారతి ఇచ్చేసాను అనమాట. మా పెద్దోడైతే మార్నింగే లేచిండు. నైటే చెప్పిండు నేను మార్నింగ్ లేపు నాకు చదువుకునేది ఉంది అంటే వాడిని లేపిన తర్వాతనే నేను పూజ అంతా చేసేసుకుంటే వాడు చదువుకున్నాడు. చదువుడు అయిపోయిందంటే ఇక వచ్చి బ్రష్ చేసుకుంటున్నాడు. ముఖం చూపిరా అంటే వాడు చూపించట్లేదు, ఎందుకంటే వాడు ఫుల్ ఆయిల్ పెట్టిందనమాట ముందు రోజు కారేటట్టు. అందుకని మొహం చూపించమంటే చూపించట్లేదు వాడు. ఇక ఇక్కడనైతే నేను ఆయనకి ఏం పెట్టినా అంటే, నేను మొన్న ఒకటి పళ్ళ పౌడర్ ప్రిపేర్ చేసినా కదా ఇంట్లోనే, అదే పెట్టిన, అదే రోజు తోముకుంటున్నారు. నేను కూడా అదే తోముతున్నాండి. చాలా బాగుంది, మౌత్ ఫ్రెష్గా ఉంటుంది అసలు. మా పిల్లలు అయితే ఇంతకుముందు సరిగా తోమేటోళ్ళు కాదు, దాంతో అయితే చాలా బాగా తోముతున్నారు. కొంచెమే పెట్టుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం వేస్ట్ చేస్తారని బాగా పెట్టట్లేదు, నేనే పెడుతున్నా ఒక స్పూన్ తోటి. బాగుందనమాట. ఇక్కడనైతే సేమియా పాయసం చేసినా కదా, ఇక టిఫిన్ కూడా తొందరగా అయిపోయేదే చేద్దాము వంట చేసి, ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్దాము అని హాస్పిటల్కి అని అయితే అనుకున్నాము. అందుకని సేమియా ఉప్మా చేసేసి ముందు రోజే కూరల చింతకాయ అన్నీ తెంపి పెట్టుకున్నా. బాక్స్లోకి అయితే కూరల చింతకాయ టమాటా వండుదాము అని బియ్యం కూడా పెట్టేసిన. బియ్యం పెట్టేసి కూరల చింతకాయ టమాటా సేమియా ఉప్మా చేసేసిన. మళ్ళీ మా ఆయన హాస్పిటల్కి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలన్నమాట. అందుకని తొందరగా వెళ్ళి తొందరగా రావాలి. ఎందుకు హాస్పిటల్కి అని అంటే, ఒక చిన్న పొరపాటు వల్ల అసలు పెద్ద కథ అయిందనమాట నాది. నేను ఎప్పుడో అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఏమో ఎప్పుడన్నా నేను ఏం చేసేదాన్ని అంటే, ఏమన్నా తిన్న తర్వాత మనకు పళ్ళల్లో ఇరుక్కుంటుంది కదా, టూత్ పిక్ తోటి కాకుండా నేనేం చేసేదాన్ని అంటే, కాంటలు ఉంటాయి కదా సేఫ్టీ పిన్నులు, అవి పెట్టినప్పుడు ఏమనిపించలేదు. తర్వాత నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే అది పన్ను అయితే ఏమైందంటే, సగం పన్ను నొప్పి వచ్చేది నాకు. అప్పుడప్పుడు నొప్పి వస్తే నేనేం చేసేదాన్ని అంటే, మనకు దూది ఉంటుంది కదా కాటన్, దానికి జిలాస్ పెట్టుకునేదాన్ని. పెట్టుకుంటే నాకు ఒక 2 డేస్లో తగ్గిపోయేది. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం కాదులే అని అట్లనే వదిలేసిన. కానీ ఒకరోజు ఏమైందంటే, తినేటప్పుడు పన్ను సగం ఊడిపోయింది. సగం ఊడిపోయిన తర్వాత ఊడిపోయిందిలే, ఏమైందో దానికి, అదే ఊడిపోయిందిలే అని వదిలేసిన. తర్వాత నాకు ఊడిపోయిన తర్వాత 1 మంత్కి అయితే బాగా పెయిన్ వచ్చింది. అసలు పన్ను చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారంటే, అది సెప్టిక్ అయింది, మీరు అట్లా సేఫ్టీ పిన్నులు పెట్టడం వల్ల పన్ను తీసేయాలి అని చెప్పిండ్రు. నాకైతే ఎంత భయం వేసిందో అసలు. నాకు అట్లా పళ్ళకు కానీ కళ్ళకు కానీ ఏమన్నా అయితేనైతే ఫుల్ భయం అవుతుంది. మిగతా ఎక్కడ ఏమైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా నాకు ఏమనిపించదు, కానీ పళ్ళకు కళ్ళకు ఏమన్నా అయితేనైతే మస్తు బాధ అవుతుంది అనమాట నాకు. ఆ పన్ను తీసేయాలంటే నాకు మస్తు భయమైంది. ఎందుకంటే పళ్ళు పీక్పించుకుంటే కళ్ళు నదలవుతాయి అంటారు కదా, కళ్ళు కొంచెం మబ్బులు అవుతాయి అట్లా
అట్లా అంటారు. అందుకని పన్ను తీసేస్తే నా కళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చాలా భయమేసి ఆ పన్ను అట్లనే ఉంచరాదా అని నేను అడిగిన డాక్టర్ని. అప్పటికి అడిగితే ఆయన అన్నాడు, ఆ పన్ను అట్లనే ఉంచేసుకుంటే మీరు మిగతా పనులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పిండు. ఇక అందుకని చెప్పి ఆల్రెడీ కొంచెం పక్క పన్ను కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ పన్ను తీసేయకపోతే పక్క పనులన్నీ పోతాయని చెప్పిండు. భయమేసి ఆ పన్ను అయితే తీసేపించుకున్నా. లోపల పన్ను అనమాట, బయటకేం కనిపించదు అది. కానీ నాకు ఎందుకో బాధ అన్నమాట. నా బాడీలో నుంచి ఒకటి పీక్పించుకోవాలంటే చాలా బాధ అవుతుంది నాకు. అది తీసేపించుకొని పక్క పన్ను కొంచెం ఇన్ఫెక్షన్ అయిందని చెప్పిన కదా, దానికి రూట్ కెనాల్ అవన్నీ చేసి క్యాప్ వేసిండ్రు, దానికి పన్ను పెట్టించుకున్నాను అనమాట. అప్పుడైతే ఎంత ఏడ్చినా నేనైతే అసలు ఆ పన్ను నొప్పి అయినందుకు కాదు నేను ఏడ్చింది, నా పన్ను పీకుతున్నారని చాలా అంటే చాలా ఏడ్చిన అనమాట. అది ఒక 3 years అయిపోయిందనమాట నేను పెట్టించుకొని పన్ను కూడా. అప్పుడు మా ఆయన అప్పుడు మేము వేరే దగ్గర ఉండేటోళ్ళము. ఒక 1 week ఒకసారి, ఒక 2 daysకి ఒకసారి రమ్మంటే లీవ్ తీసుకొని వెళ్ళి పెట్టించిండు. అది పెట్టించుకునే వరకు మనశ్శాంతిగా లేదు నాకైతే. బాగానే ఉంది, పెట్టించుకున్న నుంచి నాకేం ప్రాబ్లం రాలేదు, అన్నీ తింటూనే ఉన్నా నేను. ఇక్కడ ఏమైందంటే మేము బండి పైన వెళ్ళినాం కదా మా ఆయన నేను. ఆ బండి ఇట్లా జిప్ ఉంటుంది కదా ముందు ఒక బ్యాగ్ లాగా, అందులో పాలపిందే ఉందన్నమాట. మా ఆయన పెట్రోల్ కొట్టేయడానికని బండి ఆపినప్పుడు అది బయటకు వచ్చింది పాలపిందే. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో అసలు. మాకు ఇక్కడ పాములు అవన్నీ ఎక్కువ కదా, పాలపిందనే ఉన్నది, ఇక పాములు కూడా ఇట్లనే ఉంటాయని అసలు వెళ్ళట్లేదు. అది ఎంత కొట్టినా కూడా అందులోనే ఉండదన్నమాట, అసలు బయటకు రావట్లేదు. అది మీటర్ చూపిస్తుంది కదా మనకు బైక్ ఎంత తిరిగిందని, దాని కిందికి పోయింది, అసలు రావట్లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళినాము, అక్కడ పెట్టించుకున్నాము. పెట్టించిన తర్వాత ఒక 15-20 minutes పాటు మాట్లాడొద్దు, ఒక 1 hour వరకు ఏం తినొద్దు అని చెప్పిండ్రు. బాగానే ఉన్నాయి. మా ఆయన అడిగిండు అనమాట, మిగతా పనులు బాగానే ఉన్నాయంటే మిగతా పనులన్నీ బాగున్నాయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పిండు డాక్టర్. నా పనులన్నీ బాగానే ఉన్నాయండి, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, కానీ ఎందుకో అది అట్లా అయిపోయిందనమాట. అందుకే సేఫ్టీ పిన్నులు పెట్టొద్దు అసలు. అందుకే మా ఆయన అప్పటి నుండి నేను నోట్లో ఏమైనా పెడితే అసలు తిడుతూనే ఉంటాడు, ఇక నోట్లో ఏం పెట్టకు నువ్వు అని. నేను అసలు పెట్టుకోను మామూలుగా, కానీ ఎందుకో ఎప్పుడో పెట్టింది అది అలా ఎఫెక్ట్ అయిందనమాట. నాకు ఒక్కసారి ఏమో పెట్టినా కావచ్చు, అట్లా ఎఫెక్ట్ అయింది నాకు. ఇక అక్కడి నుంచి అయితే ఏం ఒక 10 నిమిషాల పని అంతే, కానీ నాకు టెన్షన్ అనమాట, ఇంజెక్షన్ ఇస్తారో ఏమో అని టెన్షన్ అయింది. అలా మీరెవరు అట్లా సేఫ్టీ పిన్నులు అయితే పెట్టుకోకండి, నాలాగా ఈ టూత్పిక్లే పెట్టుకుంటారు. ఇప్పుడైతే అందరూ అవే పెట్టుకుంటారు, కానీ నేను అప్పుడు తెలియక ఒక్కసారేమో పెట్టుకుంటే అంత ఎఫెక్ట్ అయిందనమాట నాకు. ఇక అక్కడి నుండి అయితే మిషన్ తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఒక 1 month 2 months నుంచి అనుకుంటున్నా, కుట్టు మిషన్ తీసుకుందాము అని చెప్పేసి షాప్కి వెళ్ళి అక్కడ కుట్టు మిషన్ తీసుకొని బైక్ పైన తీసుకొని వచ్చేసిన. మేము ఇద్దరమే వెళ్ళినాం కదా, మళ్ళీ తొందరగా వచ్చేసి మా ఆయన తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే ఎక్కడెక్కడ పెట్టేసి కొంచెం తిని పడుకున్నా. అసలు నాకు ఇంట్లో ఎంత పని చేసినా కానీ ఏమనిపించదు, అలసట రాదు, కానీ బయటకు ఎక్కడికైనా వెళ్ళొస్తేనైతే అబ్బా అసలు నా వల్ల కాదు. ఇక కాసేపు అయితే పడుకున్నా. ఇక లేచిన తర్వాతనైతే వామ్మో చెత్త ఉంది ఇల్లంతా అని చెప్పేసి పిల్లలైతే వచ్చేసిండ్రు. పిల్లలు 3:30 3:45 వరకు అయితే వచ్చేస్తారు. ఇవాళ వచ్చిన తర్వాత సేమియా చేసిన కదా మార్నింగ్, కొంచెము స్నాక్స్ లాగా పెట్టుకపోయినరు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తామని చెప్పేసి పూజ కదా, ఇప్పుడు అందరు ప్రసాదాలు తెస్తున్నారమ్మ, మేము కూడా మా ఫ్రెండ్స్కి పెడతాము అని చెప్పేసి కొంచెం తీసుకెళ్ళిండ్రు. కొంచెం వచ్చిన తర్వాత తిన్నారు. సరే అని చెప్పేసి ఇక ఇవన్నీ సర్దేసి వాళ్ళకి ఏదైనా జ్యూస్ వేసి ఇద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలన్నీ సర్దేసి ఈ సోఫా, మా ఆయన ఏం కొనమన్నా కొంటాడు, కానీ సోఫా పైన మనము అవి ఉంటాయి కదండి, అవి అయితే అస్సలు కొన్నాడు, మెత్తటి కూర్చోనేటి. అవి కొనమంటే ఎందుకు అంటాడు. అది కూర్చునేది కూడా నేనే కుట్టిన, పాత బట్టలన్నీ చిన్న అయిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా పిల్లలే, అవన్నీ వేసేసి నేనే అట్లా కుట్టి దానిపైన అది వేస్తున్నాను అనమాట. వెనుకకు కూడా కుడదాము అంటే బట్టలు అయితే జారిపోతూ ఉంటుంది కదా, పట్టుకోవట్లేదు, అందుకని కుట్టట్లేదు వెనుక దానికి. ఇది ఒక్కటైతే కొన్నాడు, ఎన్నైనా కొంటాడు, కానీ ఇదైతే అస్సలు కొన్నాడు అనమాట. ఇక్కడనైతే ఇక మా పిల్లలకు పాపం ఏం తినలేరు కదా, కొంచెం సేమియా తినేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళిండ్రు. మొన్ననే పూజ అయింది కదా వినాయక చవితి, ఫ్రూట్స్ ఉంటాయి ఎలాగో అట్లానే తినమంటే అస్సలు తినరు. నేను కూడా తినబుద్ధి కాదు నాకు యాపిల్స్ అవన్నీ, అందుకని ఇక జ్యూస్ వేద్దాము అని బనానా యాపిల్ వేసి అయితే పిల్లలకు జ్యూస్ వేసిన, బెల్లం పౌడర్ వేసి. ఇక మా ఆయన ఇవన్నీ ఇట్లా జ్యూసులు అవన్నీ తాగకుండా ఫ్రూట్స్ లానే తినాలి అని అంటాడు అనమాట. మా ఆయన అలానే తింటాడు, అందుకని చెప్పేసి ఆయనకు దానిమ్మలు అయితే ఒలిసి పెట్టేసిన. నాకైతే అసలు ఆ మిషన్ గురించి ఏమాత్రం తెలియదు, అసలు గింత కూడా నాకు ఐడియా లేదనమాట అసలు. కానీ
నేర్చుకుందాము అని చెప్పేసి అయితే తీసుకున్నాము కొత్తదే. ఆయన సూదిలో దారం పెట్టడం వచ్చా అని అడిగితే నాకు పెట్టడం రాదు అని చెప్పిన. ఆయననే చూపించిండు సూదిలో దారం ఇట్లా పెట్టాలి అని ఆయననైతే చూపించిండు. ఇక నేర్చుకోవాలి మెల్లమెల్లగా. తొక్కడం కూడా రాదు నాకు, తొక్కడం కూడా నేర్చుకోవాలి. ఇక పిల్లలకైతే జ్యూస్ అయితే చేసి ఇచ్చి మా ఆయనకు కూడా దానిమ్మలు ఒలిచి పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి ఈవినింగ్ దీపము ముట్టించేసిన తర్వాత ఇక మళ్ళీ వంట చేయాలి కదా. చపాతీ చేసి అసలు ఓపికనే లేదు. చపాతీ చేద్దాము అని అనుకున్నా కానీ కర్రీ లేదు. మళ్ళీ కర్రీ చేసి మళ్ళీ చపాతీ చేయాలి అంటే వామ్మో నా వల్ల కాదు, అస్సలు ఓపిక లేదు అని చెప్పేసి నేనైతే ఇక కుక్కర్లో ఇట్లా అన్ని వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటాయి కదా మన దగ్గర, ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి పలావ్ లాగా చేద్దాము అని, ఆలుగడ్డ టమాటాలే ఉన్నాయన్నమాట, అవే వేసి పలావ్ లాగా చేసేసినాం. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనైతే. మా పిల్లలైతే కొంచెం ఇట్లా నేను టైర్డ్ అయినప్పుడు ఏది ఉంటే అదే తినేస్తారు, ఇదే కావాలి అని ఏమీ అడగరనమాట పాపం వాళ్ళు. కొంచెం మనకు మామిడికాయ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట, అసలు అద్దరిపోతుంది. మాకు ఇది హాస్టల్లో పెట్టేవాళ్ళు టిఫిన్ లాగా. దీనికి మనము ఆనియన్స్ వేసి పెరుగు చేసుకుంటాం కదా రైతా, అదైనా బాగానే ఉంటుంది, మామిడికాయ చట్నీ అయినా కూడా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. ఇక డిన్నర్ అయితే చేసేసినాము. ఇక మా ఆయననైతే ఇది ఫిట్ చేస్తా అని చెప్పేసి, అంటే అలానే ఇస్తారు మనకు, కానీ మేము ఏంటంటే బైక్ పైన కదా తీసుకురావడం, అట్లా పట్టుకోపోరాదు అని చెప్పేసి ఏది ఫిట్ చేయకుండానే తీసుకొని వచ్చినామన్నమాట. మా ఆయన ఫిట్ చేస్తాడు అని చెప్పేసి ఇక ఇక్కడనైతే ఇలాంటి చిన్న చిన్న వర్కులు ఏమున్నా మా ఇంట్లో ఎలక్ట్రిక్ సంబంధించినవి మా ఆయననే చేస్తాడనమాట. ఇది కూడా ఫిట్ చేస్తాను కూర్చున్నాడు, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది, పిల్లలు కూడా పడుకుండిపోయినరు. ఇక ఈయన కూడా మధ్యాహ్నం వచ్చిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయిండు, కానీ ఆయనకు చాలా ఓపిక ఎక్కువ అనమాట. నేను మధ్యాహ్నం పడుకున్నా కూడా అసలు నాకు ఓపికనే లేదు. ఇక వద్దులే రేపు చేద్దు అని నేను చెప్తానే ఉన్నా, కానీ చేస్తా అంటున్నాడు. వద్దు అప్పటికే టైం చాలా అయిపోయిందని వద్దని చెప్పి, నేను ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందేమో అసలు అర్థమే